హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరు ఈ సమ్మర్ సేల్‌లో ఒక మంచి ల్యాప్‌టాప్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. మన ఛానల్‌లో ఆల్రెడీ ల్యాప్‌టాప్స్ గురించి వేరియస్ వీడియోస్ ఉన్నాయి. బెస్ట్ ల్యాప్‌టాప్స్ అండర్ 40,000, 50,000, 60,000 మోటో బుక్ రివ్యూ అండ్ రీసెంట్‌గా వచ్చిన మ్యాక్‌బుక్ నియో రివ్యూ ఇలా వేరియస్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఇది సేల్ వీడియో కాబట్టి ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్స్ లేకుండా ప్రతి ఒక్క కేటగిరీలో ఒక బెస్ట్ ల్యాప్‌టాప్ అయితే సజెస్ట్ చేస్తాను. స్టూడెంట్స్‌కి, ఏఐ, ఎంఎల్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి, కంటెంట్ క్రియేషన్‌కి, గేమింగ్‌కి, కోడింగ్‌కి ప్రతి ఒక్క కేటగిరీలో 30,000 నుంచి 1,00,000 వరకు ఒక బెస్ట్ ల్యాప్‌టాప్ అయితే సజెస్ట్ చేస్తాను. యాక్చువల్‌గా ఏందంటే ల్యాప్‌టాప్ ప్రైజెస్ కొంచెం ఇంక్రీజ్ అయినాయి. ఎందుకంటే ర్యామ్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది. ఈ ర్యామ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏందంటే ఏఐ బూమ్ వల్ల ఏఐ సర్వర్స్ కోసం హై మెమరీ బ్యాండ్‌విడ్త్ ర్యామ్స్ అయితే తయారు చేస్తున్నారు. వాళ్ళకేందంటే ఏఐ కోసం ఆ ర్యామ్ తయారు చేయడం వల్ల వాళ్ళకి కొంచెం ప్రాఫిట్స్ ఎక్కువ వస్తున్నాయి. సో దానివల్ల ఏందంటే నార్మల్ DDR5 ర్యామ్ ప్రొడక్షన్ అయితే తగ్గింది. దీనివల్ల ఏందంటే ప్రైజెస్ అయితే పెరుగున్నాయి ల్యాప్‌టాప్స్‌వి. సో ఇప్పుడు బెస్ట్ ల్యాప్‌టాప్స్ లిస్ట్ అయితే చూద్దాం. మినిమమ్ కాన్ఫిగరేషన్ ఫర్ కోడింగ్ అయినా, స్టూడెంట్స్‌కైనా 13th జెన్ i3 ల్యాప్‌టాప్ మినిమమ్ చూడండి. AMD Ryzen 3 ఓల్డ్ మోడల్స్ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే కొంచెం మనం మల్టీ టాస్కింగ్ చేయాలని మనం క్రోమ్‌లో ఏదైనా బ్రౌజింగ్ చేస్తూ అలాగే కోడింగ్ చేసుకోవాలి. అలాగే మల్టీ టాస్కింగ్ ఏదైనా చేయాలంటే మినిమమ్ మనకు 13th జెన్ 1315U ఈ CPU ఉండే ల్యాప్‌టాప్స్ అయితే తీసుకోండి. మనకి ఈ లిస్ట్‌లో ఫస్ట్ ల్యాప్‌టాప్ వచ్చేసి బిలో 40,000లో ఆసూస్ వివోబుక్ 15 ఇది ఇంటెల్ కోర్ 1315 CPUతో వస్తున్నది. మిగిలిన ల్యాప్‌టాప్స్ ఈ బడ్జెట్‌లో ఉండే హెచ్‌పి, డెల్ ఈ ల్యాప్‌టాప్స్ అన్నీ ఏంటంటే 8 జీబీ ర్యామ్‌తో వస్తున్నాయి. కానీ ఇది 16 జీబీ DDR4 ర్యామ్‌తో వస్తున్నది. మనకు 8 జీబీ DDR5 ర్యామ్ కంటే ఈ 16 జీబీ DDR4 ర్యామ్ చాలా బెటర్. ఏదన్నా ఆఫీస్ వర్క్‌కి లైక్ ఎక్సెల్ వర్క్ గానీ, ఎంఎస్ ఆఫీస్ ఇలాంటివి యూజ్ చేయడానికి, లైక్ కోడింగ్ చేయడానికి పైథాన్ లేదా వీఎస్ కోడ్‌ని కూడా హ్యాండిల్ చేయగలదు. వీఎస్ కోడ్, పైథాన్ అలాంటి సాఫ్ట్‌వేర్స్ రన్ చేసుకోవడానికి అయితే ఈ ల్యాప్‌టాప్ సెట్ అవుతుంది. బ్యాటరీ లైఫ్ మనకేందంటే ఒక 4-5 అవర్స్ అయితే వస్తుంది. అంతకంటే ఎక్కువ రావు. బడ్జెట్ ల్యాప్‌టాప్స్ మోస్ట్ బడ్జెట్ ల్యాప్‌టాప్స్ ఏంటంటే 4-5 అవర్స్ అయితే వస్తాయి. మనకి ఇదే సేమ్ కాన్ఫిగరేషన్‌తో డెల్ ల్యాప్‌టాప్స్ ప్రస్తుతానికి ప్రైస్ అయితే అరౌండ్ 45,000 పైనైతే ఉంది. హెచ్‌పి ల్యాప్‌టాప్స్ కూడా ఈవెన్ హెచ్‌పి 15 మోడల్ లాస్ట్ టైమ్ నేను సజెస్ట్ చేశాను చాలా మందికి. సో ఆ హెచ్‌పి 15 మోడల్ కూడా ప్రస్తుతం ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది. సేమ్ ఇదే కాన్ఫిగరేషన్‌తో మనకు సామ్సంగ్ గ్యాలక్సీ బుక్ కూడా ఉంది. సామ్సంగ్ గ్యాలక్సీ బుక్ 4 1315 CPUతోనే వస్తుంది. సేమ్ CPU, సేమ్ కాన్ఫిగరేషన్. రీసెంట్‌గా వచ్చిన ల్యాప్‌టాప్స్‌లో నాకు చాలా బాగా నచ్చిన ల్యాప్‌టాప్ ఏంటంటే మోటోరోలా మోటో బుక్ 60 ఈ కాన్ఫిగరేషన్‌లో బిలో 50,000లో అయితే వేరే ల్యాప్‌టాప్ అయితే లేదు. ఇది మనకేందంటే ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తున్నది. 3K ఓఎల్ఈడీ డిస్‌ప్లే. డిస్‌ప్లే అయితే చాలా బాగుంది. ఓఎల్ఈడీ డిస్‌ప్లే బ్రైట్‌నెస్ కానీ, కలర్స్ కానీ ఈవెన్ 100% DCI P3 ల్యాప్‌టాప్ ఇది. అంటే కలర్ యాక్యురసీ కూడా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ ల్యాప్‌టాప్ అండ్ లైట్ వెయిట్ 1.4 kgs. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఈ ల్యాప్‌టాప్ నేను మోర్ దెన్ 3 మంత్స్ అయితే యూజ్ చేశాను. ఇంటెల్ కోర్ 5 సిరీస్ 2 210H CPUతో వస్తుంది. మోటో బుక్ 60 దీనికి 60 Proకి తేడా వచ్చి ఓన్లీ CPU ఒకటే తేడా. ఇది 210H CPUతో వస్తుంది. అది కోర్ అల్ట్రా 5 225H CPUతో వస్తుంది. ఓన్లీ డిఫరెన్స్ మనకు CPU పర్ఫార్మెన్స్‌లో మాత్రమే. డిస్‌ప్లే గానీ, ర్యామ్ గానీ, స్టోరేజ్ గానీ అన్నీ సేమ్ గానే ఉంటాయి. ఈవెన్ మనకు పోర్ట్స్ కూడా ఇలా మల్టిపుల్ మానిటర్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకేసారి 2 మానిటర్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. 4K మానిటర్స్‌ని మోటో బుక్ 60తో. మీరు ఆటోకాడ్, మ్యాట్లాబ్ లాంటి సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేసేమనైతే ఈ ల్యాప్‌టాప్ అయితే చాలా బాగుంటుంది. మీకు కొంచెం ఎక్కువ ప్రాసెసింగ్ పవర్ ఏదైనా 3D రెండర్స్ అలాంటివి చేస్తా ఉంటే 3D సిమ్యులేషన్స్ అలాంటివి చేస్తా ఉంటే ప్రో మోడల్ తీసుకోండి. అది బెటర్ CPU దీనికంటే. సో మీరు మల్టీ టాస్కింగ్ గాని చేస్తే 3-5 అవర్స్ వస్తుంది మోటో బుక్ 60. సో అలా కాకుండా మీరు వీడియో ప్లేబ్యాక్ అలా చేస్తే అప్ టు 6 అవర్స్ వరకు అయితే వస్తుంది. ఎందుకంటే ఇవి హెచ్ సిరీస్ ల్యాప్‌టాప్స్, పర్ఫార్మెన్స్ సిరీస్ ల్యాప్‌టాప్స్. సో బ్యాటరీ లైఫ్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. కానీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఈవెన్ మనం రీల్స్ లాంటివి, షార్ట్స్ లాంటివి కూడా ఎడిట్ చేసుకోవచ్చు. కానీ ప్రొఫెషనల్ ఎడిటింగ్‌కి అయితే ఇది సెట్ కాదు. ఇది మెయిన్‌గా ఎవరికంటే ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి సరిపోతుంది. ఆటోకాడ్, మ్యాట్లాబ్ లాంటి సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేసే వాళ్ళకి సెట్ అవుతుంది. సో మనకు 60,000 బడ్జెట్‌లో మ్యాక్‌బుక్ నియో ల్యాప్‌టాప్ ఉంది. సో మనకు స్టూడెంట్ ఆఫర్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ప్రైస్ ఇంకా తగ్గుతుంది. సో ఈ మ్యాక్‌బుక్ నియో ల్యాప్‌టాప్ ఫుల్ రివ్యూ కూడా మన ఛానెల్‌లో ఉంది. నేను మోర్ దెన్ 1.5 మంత్ నుంచి ఈ మ్యాక్‌బుక్ నియో అయితే డైలీ డ్రైవర్‌గా యూజ్ చేస్తున్నాను. నాకైతే బా నచ్చింది. ఇది 8 జీబీ ర్యామ్‌తోనే వస్తున్నా. నేను ప్రీవియస్‌గా యూజ్ చేసిన 16 జీబీ విండోస్ ల్యాప్‌టాప్స్ కంటే దీని పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఎంత మల్టీ టాస్కింగ్ చేసినా కూడా ఇది హ్యాంగ్ అవ్వట్లేదు. ఆటోకాడ్, మ్యాట్లాబ్ లాంటి సాఫ్ట్‌వేర్స్ కూడా ఇది హ్యాండిల్ చేయగలదు. కానీ ఏదన్నా హెవీ సిమ్యులేషన్స్ అలా చేస్తూ ఉంటే దీనికంటే బెటర్ CPU ఉండే ల్యాప్‌టాప్ తీసుకోవడం బెటర్. ఇదేంటంటే ఐఫోన్ 16 ప్రోలో వచ్చిన A18 ప్రో చిప్ ఉంది కదా! ఆ చిప్‌తోనే వస్తుంది. 512 జీబీదైతే ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంది. అండ్ అది టచ్ ఐడీతో కూడా వస్తుంది. సేమ్ అదే ప్రైస్‌కి మనకు ఎయిర్ M2 మోడల్ కూడా వస్తుంది. దీనికంటే చాలా బెటర్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 అనేది. మనకి ఇది బిలో 60,000 అరౌండ్ 55, 56 అలాగా వస్తే చాలా మంచి ల్యాప్‌టాప్ ఇది. ఎస్పెషల్లీ ఫర్ కోడింగ్.
కోడింగ్ చేసే స్టూడెంట్స్ అందరికీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. మనకు వీఎస్ కోడ్, జావా, పైచార్మ్ ఇలా వేరే సాఫ్ట్‌వేర్స్‌ని ఈజీగా హ్యాండిల్ చేయగలదు. అండ్ డాకర్ లాంటి సాఫ్ట్‌వేర్స్‌ని కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలదు. ఇది 13 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ డిస్ప్లే కూడా చాలా బాగుంది. ఓఎల్ఈడీ డిస్ప్లే కాదు, నార్మల్ డిస్ప్లే. కానీ కలర్ యాక్యురసీ చాలా బాగుంది. అండ్ బ్యాటరీ లైఫ్ అయితే మనకు మల్టీ టాస్కింగ్ చేసినా కూడా 10-12 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. వేరే విండోస్ ల్యాప్టాప్స్ ఈ బడ్జెట్‌లో దేనికి మీకు ఇంత బ్యాటరీ లైఫ్ అయితే రాదు. అండ్ విండోస్ ల్యాప్టాప్స్‌లోనే స్నాప్‌డ్రాగన్ ఎక్స్ సీపీయూ ఉంది కదా! ఆ సీపీయూతో రన్ అయ్యే ల్యాప్టాప్స్‌కి కొంచెం బ్యాటరీ లైఫ్ అయితే బాగుంటుంది. కానీ స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ల్యాప్టాప్స్ తీసుకునే వాళ్ళు ఏంటంటే సాఫ్ట్‌వేర్ కంపాటబిలిటీ ఒకసారి చెక్ చేసుకోవాలి. కోడింగ్ చేసే వాళ్ళకి, ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళకి అయితే ఓకే. కానీ మ్యాట్లాబ్, ఆటోకాడ్ అలాంటి ఇంజినీరింగ్ సాఫ్ట్‌వేర్స్‌కి స్నాప్‌డ్రాగన్ ఎక్స్ సీపీయూ సపోర్ట్ అయితే లిమిటెడ్‌గా ఉంది. ఏదైనా వీఎం ద్వారా రన్ చేసుకోవాలి. దానికంటే మోటోబుక్ 60 ప్రో అలాంటి ల్యాప్టాప్స్ తీసుకోవడం బెటర్. ఈ 60,000 బడ్జెట్‌లోనే హెచ్‌పీ ఆమ్నిబుక్ 5 ఉంది. స్నాప్‌డ్రాగన్ ఎక్స్ సీపీయూతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ ఎక్స్ X1 2600 ఈ ల్యాప్టాప్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. 16 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, చాలా పెద్ద డిస్ప్లేగా అనిపిస్తుంది. మ్యాక్బుక్ M1 ప్రో, M2 ప్రో ఉంటాయి. ప్రో మోడల్స్‌లో 16 ఇంచ్ డిస్ప్లే, సేమ్ అంత డిస్ప్లే అండ్ ఓఎల్ఈడీ స్క్రీన్ చాలా బాగుంది. డిస్ప్లే కూడా 300 నిట్స్ బ్రైట్నెస్, వేరేస్ మనకు ఇందాక చెప్పిన మోటోబుక్ ప్రో 500 నిట్స్ బ్రైట్నెస్. నేనైతే కొంచెం లార్జ్ డిస్ప్లే ఉండే ల్యాప్టాప్ని ప్రిఫర్ చేశాను. కానీ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది. మల్టీ టాస్కింగ్ చేసినా మనకు 10-12 అవర్స్ వస్తుంది. చాలా బాగుంది బ్యాటరీ లైఫ్ కూడా స్నాప్‌డ్రాగన్ ఎక్స్ సీపీయూస్ ఉండే విండోస్ ల్యాప్టాప్స్‌కి. కానీ ఓన్లీ ప్రాబ్లమ్ మనకు సాఫ్ట్‌వేర్ కంపాటబిలిటీ చెక్ చేసుకోవాలి. మీరు ఇంకొంచెం బడ్జెట్ గాని పెట్టగలిగితే యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 మోడల్ తీసుకోవచ్చు. నార్మల్‌గా ఏందంటే సేల్ టైమ్‌లో దీని ప్రైస్ అయితే అరౌండ్ 70,000కే వస్తుంది. మీరు కొంచెం బడ్జెట్ ఉంది, బడ్జెట్ పెట్టగలం, కంటెంట్ క్రియేషన్, 4K వీడియో ఎడిటింగ్ కోసం బెస్ట్ ల్యాప్టాప్ సజెస్ట్ చేయమంటే ఎయిర్ M5 మోడల్ తీసుకోండి. లేటెస్ట్‌గా వచ్చిన మ్యాక్‌బుక్ ఎయిర్ M5 ప్రైస్ అయితే అరౌండ్ 1,00,000 ఉంది. కానీ వీడియో ఎడిటింగ్‌కి ఇదే బెస్ట్ ల్యాప్టాప్. ఈవెన్ మీరు గ్రాఫిక్ కార్డ్ ఉండే ల్యాప్టాప్స్ తీసుకున్నా దానికంటే పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ లైఫ్ అయితే దీంట్లో చాలా బాగుంటాయి ఎయిర్ M5లో. ఈవెన్ మీరు ఎడిటింగ్ అండ్ మల్టీ టాస్కింగ్ చేసుకున్నా కూడా మనకు మంచి బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. 15-16 అవర్స్ వస్తుంది. మీకు 4K వీడియో ఎడిటింగ్ విత్ మల్టిపుల్ టైమ్ లైన్స్ అండ్ ఎఫెక్ట్స్ని కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. అండ్ ప్రతి ఒక్క సాఫ్ట్‌వేర్ కంపాటబిలిటీ అయితే ఉంది. డావిన్సీ రిజాల్వ్, అడోబ్ ప్రీమియర్ ప్రో అన్నీ కంపాటబుల్ ఉంది. కానీ ఏఐఎంఎల్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి, ఏదైనా స్మాల్ ప్రాజెక్ట్స్ అలాంటివి చేయాలనుకునే వాళ్ళకి ఇప్పటివరకు నేను చెప్పిన ల్యాప్టాప్స్ ఏవి సెట్ కావు. ఎందుకంటే ఈ ఏఐఎంఎల్ ఫ్రేమ్‌వర్క్ ఏందంటే అది ఆప్టిమైజ్డ్ ఫర్ ఎన్విడియా కూడా. సో ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ అట్లీస్ట్ RTX 3050 గ్రాఫిక్ కార్డ్ అయినా మనకు ఉండాలి. మనకి 60,000 బడ్జెట్‌లో కూడా మనకు RTX 3050 ల్యాప్టాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. Asus A15 ల్యాప్టాప్ ఒకటి ఉంది. RTX 3050 విత్ 4GB VRAMతో వస్తుంది. నార్మల్‌గా ఏందంటే 3050 విత్ 4GB VRAM అంటే కొంచెం తక్కువ కాన్ఫిగరేషనే. అయినా మనకు ఏఐఎంఎల్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా అయితే ఈ గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. ఈ గేమింగ్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, సేమ్ మనకి ఈ గేమింగ్ ల్యాప్టాప్సే ఏఐఎంఎల్ కూడా. మీరు ఏ గేమింగ్ ల్యాప్టాప్ తీసుకున్నా కూడా మనకు మాక్సిమం 3 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. సో ఎస్పెషల్లీ మీరు గేమింగ్ చేసినా, ఇలాంటి ఏఐఎంఎల్ సాఫ్ట్వేర్స్ ఏమైనా రన్ చేసినా, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసినా మనకైతే ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే ఉండదు. మీరు జస్ట్ నేర్చుకోవాలి అనుకుంటే ఎయిర్ M5 అయినా తీసుకోవచ్చు, లేదా ఎయిర్ M3, M2 ఏవైనా తీసుకోవచ్చు. కానీ ఏదైనా స్మాల్ ప్రాజెక్ట్స్ డిప్లాయ్ చేయాలనుకుంటే మటుకు గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండాలి. మనకు సేమ్ ఇదే అరౌండ్ 64,000 బడ్జెట్లో Asus V16 ఉంది. సేమ్ కాన్ఫిగరేషన్, కానీ ఏంటంటే 6GB VRAMతో వస్తున్నది. RTX 3050 6GB VRAMతో వస్తుంది. దీనికంటే కొంచెం బెటర్ మోడల్ అరౌండ్ 70,000 మీరు బడ్జెట్ పెట్టగలిగితే HP Victus ఒకటి ఉంది. ఇదేంటంటే మనకు 6GB RTX 4050 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. ఇందాక చెప్పిన 2 మోడల్స్ కంటే ఇది చాలా బెటర్. నార్మల్‌గా ఇవి కూడా AMD అండ్ ఇంటెల్ CPUస్తోనే వస్తాయి. కాకపోతే మనకి గ్రాఫిక్ కార్డ్ డెడికేటెడ్ GPU ఏదైతే ఉందో ఎన్విడియా GPU అది ఇంపార్టెంట్. మీకు ఎటువంటి బడ్జెట్ ప్రాబ్లం లేదు, మాకు ఏఐఎంఎల్‌కి బెస్ట్ ల్యాప్టాప్ కావాలి అంటే మనకి అరౌండ్ 1.3 lakh బడ్జెట్‌లో లెనోవో ఎల్ఓక్యూ మోడల్ ఒకటి ఉంది. మనకి ఇదేంటంటే 8GB RTX 5060 గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది. అండ్ నార్మల్ ర్యామ్ 32GB DDR5 ర్యామ్ అండ్ 1TB స్టోరేజ్ అండ్ i7 1400HX CPU పర్ఫార్మెన్స్ CPUతో వస్తుంది. సో కాన్ఫిగరేషన్ అయితే చాలా బాగుంది. సో ఏఐఎంఎల్‌లో సీరియస్ ప్రాజెక్ట్స్ ఏమన్నా రన్ చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి ల్యాప్టాప్‌లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో ఇప్పటివరకు నేను చెప్పిన ల్యాప్టాప్ మోడల్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అమెజాన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ లింక్స్ అయితే వీడియోలోనే ట్యాగ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ ల్యాప్టాప్ సెలక్షన్‌లో ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను. నేను కమెంట్ సెక్షన్‌లో మోస్ట్లీ యాక్టివ్‌గానే ఉంటాను. అన్ని కమెంట్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.